హాయ్ ఫ్రెండ్స్, నేనైతే నాసిక్ వెళ్తున్నా ఫ్యామిలీతో కలిసి. దాంతోపాటు అటు షిరిడి కూడా వెళ్తున్నా. కాజీపేట నుండి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఎయిట్ అవుతుంది. మనమైతే షిరిడి అయితే రీచ్ అయిపోయాం. మేమైతే స్టేషన్లో అయితే దిగేసాం. మళ్ళీ రిటర్న్ అవ్వడానికి తాత్కాల్లో టికెట్ అయితే బుక్ చేసుకుంటున్నాం. స్టేషన్ నుంచి షిరిడికి తీసుకెళ్ళడానికి 3 కిలోమీటర్స్. ఆటో వాడైతే 150 రూపీస్ అడిగాడు. ఆటో అంకుల్ని దర్శనం ఎంతసేపు పడుతుందని అడిగా. అంకుల్ అయితే 2 అవర్స్ దాకా పడుతుందని చెప్పి టైం. మనం ఇక్కడ నుంచి అయితే హోటల్కి అయితే వెళ్తున్నాం. రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హోటల్కి అయితే చేరుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 పడ్డది పర్ డేకి వచ్చేసి. హోటల్ అయితే బాగానే ఉంది. నేను రూమ్ అయితే చూపిస్తాను. రూమ్ అయితే బాగానే ఉంది. బెడ్స్ అయితే ఉన్నాయి, 3 బెడ్స్. టీవీ అయితే ఉంది చూడడానికి. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, క్లీన్గా అయితే ఉంది రూమ్ అయితే. మేము ఇక్కడ నుంచి అయితే నాసిక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నాసిక్ వెళ్ళడానికి అయితే బస్సులు, కార్స్ అని రెంట్కి అయితే ఇస్తారు. మేమైతే ఒక కార్ అయితే రెంట్కి తీసుకున్నాం. కార్ రెంట్ వచ్చేసి 4000 అయితే తీసుకుంటాను. షిరిడి నుంచి నాసిక్ అయితే 150 కిలోమీటర్స్. రావడం పోవడం అప్ అండ్ డౌన్ అయితే 300 కిలోమీటర్స్ అయితే పట్టొచ్చని డ్రైవర్ అని అయితే చెప్తున్నాడు. కార్ అయితే టోల్ గేట్ దగ్గర అయితే ఆగిపోయింది. కార్ అయితే ఆపేసిండు, కానీ కార్కి ఫాస్ట్ ట్యాగ్ లేదనుకుంటా. పక్కన ఉన్న అబ్బాయితో అయితే చిన్నపాటి డిస్కషన్ అయితే జరుగుతుంది. సిటీకి దగ్గర అయితే వచ్చేసాం. ఇలానే స్ట్రైట్ వెళ్తే నాసిక్ అయితే వచ్చేస్తుంది. సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. రోడ్స్ మాత్రం బాగానే ఉన్నాయి, కానీ ఘాట్ రోడ్ లెక్క ఉన్నాయి. మనమైతే మన ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ నేమ్ వచ్చేసి ముక్తిధామ్.
టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే టెంపుల్ అయితే ఇలా ఉంది. టెంపుల్కి అయితే వెళ్తాం. కెమెరా సెక్యూరిటీ రీజన్స్ వల్ల వీడియో అయితే ప్రాపర్గా తీయలేకపోయా. ఇవి మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల డూప్లికేట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగానే 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి మన దేశంలో. మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే పాంచవతి, అక్కడ నుంచి 9 టెంపుల్స్ ఉంటాయి. 9 టెంపుల్స్ని విజిట్ చేద్దాం. ఇదైతే ఫస్ట్ టెంపుల్ పేరు వచ్చేసి కాళేరామ్. ఆ టెంపుల్ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా విజిట్ చేశాం. ఆ టెంపుల్ పక్కనే ఒక శివుని టెంపుల్ ఉంది. పక్కనే వినాయకుని విగ్రహం అయితే ఉంది. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి రామకుంట. ఇక్కడైతే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసే ఆ పోర్షన్ అయితే ఇక్కడ పెట్టారు. ఆ టెంపుల్లోనే రాముల వారి గుడి ఉంది. మనం బయటికి వెళ్ళి అయితే అక్కడ ఉన్న ఆర్ట్ అని అయితే చూద్దాం. ఆర్ట్ అయితే బాగుంది. రామునిది మొత్తం అరణ్యకాండ, యుద్ధకాండ, వనవాసం మొత్తం డ్రా చేసి పెట్టారు వాల్ పైన. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి గోరేరామ్. అక్కడ రాముడు అయితే వైట్ కలర్లో ఉంటాడు. అక్కడున్న సెక్యూరిటీ రీజన్స్ వల్ల వీడియో అయితే ఇలా తీయాల్సి వచ్చింది. ఇదైతే రామకుండ. త్రివేణి సంగం నుంచి వాటర్ అయితే ఈ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి.
నాసిక్కి నాసిక్ అనే పేరు రావడం జరిగిందంట. అక్కడ ఉన్న అతను చెప్తుండు. ఇవన్నీ నాసిక్లోని స్ట్రీట్స్. డిఫరెంట్గా ఉండేమో. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి కపాలేశ్వర టెంపుల్. మనం నెక్స్ట్ చూసేది అర్ధనారీశ్వర టెంపుల్. మన నెక్స్ట్ ప్లేస్ అయితే త్రివేణి సంగం. ఇక్కడైతే 3 నదులు కలుస్తాయి. అరుణ, వరుణ, గోదావరి అనే 3 నదులు ఇక్కడ కలుస్తాయి. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చి నేనే స్టంట్లో చేస్తుంటే ఈమె ఎవరో నాయనకాల స్టంట్లో చేస్తుంది. సీతా గుఫ్. సీత ఉన్న స్థలం ఇది, చిన్నప్పటిది. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి సీతా గుఫ్. ఈ టెంపుల్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఈ టెంపుల్లో దర్శనానికి సొరంగ మార్గంలో వెళ్ళాలి. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా సొరంగ మార్గం నుంచి బయటికి రావాలి. గుహ లోపల శివుని విగ్రహం కూడా ఉంది. ఆ టెంపుల్ పక్కనే ఒక పరమశాల లాంటి మినీ పరమశాల ఉంది, చిన్నది. చూడడానికి చాలా బాగుంది. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి త్రిబంకేశ్వర టెంపుల్. జ్యోతిర్లింగం ఇది. మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్. ఈ టెంపుల్లో సెక్యూరిటీ రీజన్స్ టైట్గా ఉండడం వల్ల వీడియో అయితే ప్రాపర్గా తీయలేకపోయా. 12 జ్యోతిర్లింగాల్లో ఇదో జ్యోతిర్లింగం. ఇదైతే టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇదే మన ట్రిప్లో లాస్ట్ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. దీంతో మన ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది. డే 2 మేము వచ్చేసి షిరిడి అయితే వెళ్తున్నాం. నేనైతే రెడీ అయిపోయా. ఇది టెంపుల్కి వెళ్ళే దారి. మా రూమ్ నుంచి చాలా దగ్గర. వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఇది ఘోరంగా సెక్యూరిటీ రీజన్స్ వల్ల అసలు మొబైల్స్, కెమెరాస్ లోపలికి రానివ్వట్లేదు. అందుకే వీడియో తీయలేకపోయా.
ఇదైతే గేట్ నెంబర్ 2 ఓన్లీ ఫర్ విఐపీస్ కంట. ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 7కి వెళ్తే ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. దర్శనం అయిపోయిన వెంటనే షిరిడిలో ఫ్రీ అన్నప్రసాద సేవలు ఉంటాయి. వెళ్ళి ఎవరైనా తిని రావచ్చు. మార్నింగ్ 9 to నైట్ 10 దాకా. దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టేషన్కి బయలుదేరుతాం. ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే మేము వెళ్ళే ట్రైను కాకినాడ పోర్టు. టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది రీచ్ అయ్యేసరికి సికింద్రాబాద్ మార్నింగ్ 8 అవుతుంది. కాజీపేట రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 11 అవుతుంది. ఇక్కడితో నా షిరిడి ట్రిప్ మాత్రం పూర్తయిపోయింది.